హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే రాత్రి పడుకునే ముందు ఈ చిన్న సింపుల్ ట్రిక్ని అయితే ఫాలో అయితే చాలండి. చక్కగా మాకు ఎంత ఎక్కువగా జుట్టు ఊడిపోతుందక్క అని చెప్పి బాధపడే వాళ్ళకు కూడా ఇది ఫస్ట్ టైం యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ని చూసి నిజంగా షాక్ అవుతారు. అవునండి, దీన్ని వాడడం వల్ల ఫస్ట్ మీకు జుట్టు ఊడడం తగ్గుతుంది, జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా మీ స్కాల్ప్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. జుట్టు అంటే మీకు స్కాల్ప్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్న అది కూడా కంట్రోల్ అవుతుంది. జుట్టు బాగా వేగంగా పొడవుగా పెరుగుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను ఇప్పుడైతే ఈ వీడియోని ఓరల్గానే చెప్పబోతున్నాను, కానీ హెయిర్ లవర్స్ అయితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. ఇది సూపర్ సూపర్ పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. 100కి 1000% మీకు రిజల్ట్ని ఇస్తుంది. చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఖర్చు లేకుండా జుట్టు ఊడడాన్ని తగ్గించుకోవచ్చు, జుట్టు ఒత్తుగా పెంచుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ మీకు కావాల్సింది కొబ్బరి నూనె. అవునండి, ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె వేయండి. కొబ్బరి నూనె ప్రతి ఒక్కరి ఇంట్లో న్యాచురల్గా ఎప్పుడూ కూడా మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. సో మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ని అయితే వాడుకుంటున్నారో అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో కొబ్బరి నూనె యాడ్ చేసుకున్న తర్వాత క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది, అంటే ఆముదం ఉంటుంది కదా, దాన్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఆముదం అనేది మన జుట్టుకి ఒక మంచి పోషణ ఇస్తుందండి. మన అమ్మమ్మలు మన నాయనమ్మలు మనం గమనించుకున్నట్లయితే ఆముదాన్ని రాసుకునే వాళ్ళు జుట్టును హెల్దీగా ఉంచుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు వైట్ హెయిర్ చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది, కానీ మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నాటి వాళ్ళు మనం వాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేది. చిన్న వయసులో ఒక్క వెంట్రుక కూడా వాళ్ళకు చూద్దామన్నా కూడా తెల్ల వెంట్రుక ఉండేది కాదు. దానికి కారణం వాళ్ళు ఆముదాన్నే ఎక్కువగా వాడుకునే వాళ్ళు కాబట్టి. ఇప్పటి రోజుల్లో ఏంటంటే ఆముదం తగిలితే జిడ్డు, బయటికి దాన్ని క్యారీ చేసుకొని వెళ్ళలేము, చాలా జిడ్డుగా అనిపిస్తుంది, మొహం అంతా జిడ్డు కారిపోతుంది అని చెప్పి మనం ఆముదాన్ని అలా పక్కకు నెట్టేసామన్నమాట. సో అందుకనే చెప్తున్నాను, దీన్ని మీరు రాత్రి టైం యూజ్ చేసుకుంటే ఉదయాన్నే తలస్నానం చేసుకుని హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఓకేనా? ఇప్పుడు మీరు పాయింట్ మిస్ అవ్వద్దు. 2 టేబుల్ స్పూన్స్, ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్స్ ఆముదం అనమాట. మీకు బయట గానుగల దగ్గర ప్యూర్ ఆముదం ఉంటుంది, తెచ్చుకోండి. లేదా నేను అమెజాన్ లింక్ ఇస్తాను కావాలంటే కింద, సో దాని నుంచి అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదేం ప్రమోషన్ కాదు. లేదంటే మీరు ఒక్కసారి అమెజాన్లోకి వెళ్ళి ఏదైతే మంచిగా ఉంటుందో 5 స్టార్ ఉంటుందో రేటింగ్ చూసుకొని మీరు కొనుక్కోండి. ఓకేనా? 2 టేబుల్ స్పూన్స్ ఆముదాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఎలోవెరా జెల్. ఇక్కడ ఎలోవెరా జెల్ మీకు ఇంట్లో ఉండేది ఉంటే కనుక ఇంట్లో ఉండేది వాడుకోండి. సో లేదు అనుకుంటే కనుక బయట నుంచి పర్చేస్ చేసుకున్న ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకోండి. ఎలోవెరా జెల్ ఎందుకక్క అంటే కనుక ఎలోవెరా జెల్ అనేది మన స్కాల్ప్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని క్యూర్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ను కంట్రోల్ చేస్తుంది. జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి ఎలోవెరా కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుందండి. నేను మూడింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. ఎలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, ఆముదం, కొబ్బరి నూనె, ఆముదము, ఎలోవెరా జెల్, ఈ మూడింటిని కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 2 ఇంచెస్ అల్లం ముక్కను తీసుకోండి. ఆ అల్లాన్ని నీట్గా క్లీన్ చేసుకోండి. అల్లం ఎందుకు అంటే కనుక మన బ్లడ్ సర్క్యులేషన్ వేగవంతం చేయడానికి అల్లం హెల్ప్ చేస్తుంది అనమాట. బయట మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రత్యేకించి ఎవరో కాదండి, సో మా అక్క వాళ్ళ అమ్మాయే హెయిర్ ఫాల్ కోసం, అంటే తనకి విపరీతమైన హెయిర్ ఫాల్ అనమాట. తనకి ఏంటంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయి, ముందు వాళ్ళు కొంచెం హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా టెన్షన్ వచ్చేస్తుంది అమ్మాయిలకి, ముఖ్యంగా మనకే టెన్షన్ వచ్చేస్తుంది. అన్నీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంటే మనమే అబ్బో అని చెప్పి తల అలగలేస్తాము. సో అట్లాంటిది కాలేజీకి వెళ్ళే అమ్మాయిలంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ ఉంటుంది కదా. సో అలా తను కంగారు పెట్టడం వల్ల డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే డాక్టర్ గారు ఏం చేశారంటే మింటప్ అని చెప్పి ఒక మినాక్సిడైల్ని సజెస్ట్ చేస్తారు, దాన్ని వాడుకోమని చెప్పి 2%. దానికి మినాక్సిడైల్ 2% ఉంటుంది అది. సో మింటప్ అనమాట అది. సో దాన్ని వాడుకోమని, అది వాడితే మనకి ఏమవుతుందంటే
మనకి తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా మంచిగా జరుగుతుందన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడం వల్ల జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది. కానీ మనం బయట నుంచి తెచ్చుకున్న ఆ మినాక్సిడైల్ని ఎప్పుడైతే స్టాప్ చేస్తామో మనకి వచ్చిన అంటే అది వాడడం వల్ల వచ్చిన ఆ కొత్త హెయిర్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా మళ్ళీ ఊడిపోతుంది అనమాట. దాన్ని ఎప్పుడైతే స్టాప్ చేస్తామో వెంటనే సెకండ్ డే నుంచి అది ఊడటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని బయట నుంచి తెచ్చుకొని ఏం వాడకండి. ఇది ట్రై చేసి చూడండి. నేను కూడా మా అమ్మాయికి ఇదే చెప్పాను, మా అక్క వాళ్ళ అమ్మాయికి. ఇది వాడుకున్న తర్వాత తన జుట్టు ఊడటం అయితే అంటే చాలా సింపుల్గా ఒక 3 డేస్లోనే తగ్గిపోయిందని చెప్పింది అనమాట. ఇది వీక్లీ 2 or 3 times వాడితే సరిపోతుంది. రెగ్యులర్గా కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇక అల్లం తీసుకున్నాం కదా, ఈ అల్లం అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా వేగవంతం చేయడానికి మినాక్సిడైల్ కంటే కూడా ఇంకా స్పీడ్గా పనిచేస్తుంది. ఒకవేళ అల్లం వద్దు అనుకుంటే ఇదే ప్లేస్లో ఉల్లిపాయ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అల్లాన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని బాగా మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్, మనం టీ వడగట్టుకునే స్ట్రెయినర్ ఉంటుంది కదా, గరాట వడగంటి ఉంటుంది కదా, ఆ అల్లం గుజ్జుని ఆ వడగంటిలో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఆ రసం కిందకి దిగుతుంది, అల్లం రసం దిగుతుంది కిందకి. దాన్ని 2 tablespoons తీసుకోండి. ఇప్పుడు మొత్తం నేను 4 ingredients చెప్పాను. 2 tablespoons కోకోనట్ ఆయిల్, 2 tablespoons ఆముదం, 2 tablespoons ఎలోవెరా జెల్, 2 tablespoons అల్లం రసం. వీటన్నింటినీ కలిపి చక్కగా స్పూన్తో ఒక 2 minutes మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఒక జెల్ వస్తుంది అనమాట. మనకి ఒక థిక్ జెల్ కన్సిస్టెన్సీ వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే మీరు చేతిలో వేసుకొని ఫింగర్స్ ముంచి మొత్తం స్కాల్ప్ అంతా కూడా నీట్గా మసాజ్ చేసేసుకోండి. లేదు అనుకుంటే ఇప్పుడు ఆ బౌల్ని తీసుకొని చక్కగా మీరు ఫింగర్స్ పెట్టి నీట్గా అదంతా స్కాల్ప్ అంతా కూడా నీట్గా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఒక కాటన్ తీసుకొని ఆ కాటన్ని డిప్ చేసి మంచిగా మీరు స్కాల్ప్ అంతా ఇలా పెట్టేసేసుకొని ఫింగర్స్తో మసాజ్ చేసుకోండి. ఇది మీరు నైట్ టైం చేయాలి అని ఎందుకు చెప్తున్నానంటే నైట్ అంతా ఉంచుకుంటారు కాబట్టి ఎక్కువసేపు అది మీ తలలో ఉంటే, మీ స్కాల్ప్లో ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి మన కేశ రంధ్రాలకి మంచిగా ఆ బ్లడ్ అందుతుంది కాబట్టి హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అనమాట. దీనివల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో దీన్ని నైట్ అంతా ఉంచుకొని మరుసటి రోజు ఉదయం మీకు నచ్చిన షాంపూతో తలస్నానం చేయండి. లేదా కుంకుడుగాయలు, శిఖకాయ, మెంతులు, మందారాకు వీటన్నింటినీ కూడా ఉసిరికాయ, డ్రై ఉసిరి ముక్కలు ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకొని ఆ వచ్చిన ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ జ్యూస్తో తలస్నానం చేయండి. సో ఈ విధంగా మీరు పగలు కూడా పెట్టుకోవచ్చు. పగలైతే ఒక 2 hours 3 hours ఉంచుకొని చక్కగా మొత్తం అప్లై చేసేసుకొని ఒక 3 hours ఉంచుకొని నీట్గా తలస్నానం చేసేయండి. దీన్ని ఈ విధంగా మీరు వీక్లీ మ్యాక్సిమం 2 times అయినా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి కుదిరితే. లేదు అనుకుంటే కనుక ఒక 1 time అయినా ట్రై చేయండి. దీన్ని వాడుకోవడం వల్ల మీకు జుట్టు ఊడడం తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. రూట్స్ దగ్గర నుంచి మనకి బలం అందాలి. ఇప్పుడు చెట్టు చూసామనుకోండి, చెట్టుకు మనం నీళ్లు పోస్తాం, పైన పోయాం కదా, వేళ్ళ దగ్గర పోస్తాం నీళ్లు. ఎందుకంటే ఆ వేళ్ళ దగ్గర నుంచి అది తాగుతుంది, చెట్టు హెల్దీగా పెరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట ఫస్ట్. సో మనకి ఫస్ట్ బాడీలో ఉండాలి ఏదైనా కానీ, మనకి బ్లడ్ కానీ, మనకి కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఇవన్నీ కూడా వైటమిన్ డి కానీ, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ బాడీలో ఉంటే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది. అంతేకాకుండా తరువాత మనకు అదంతా లోపలంతా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత బయట మనం రూట్స్ దగ్గర ఇవ్వాలన్నమాట. సో దీనివల్ల జుట్టు హెల్దీగా ఉంటుంది. అంతేకాని నేను 1 రోజులో పెరిగిపోతుంది, 2 రోజుల్లో పెరిగిపోతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు. మనకి హోమ్ రెమెడీస్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయండి. కాకపోతే ఏది ఎందులో పెట్టి మిక్స్ చేసుకోవాలి, ఏది ఎలా కలుపుకొని ఎప్పుడు ఏ టైంలో వాడితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా చూసుకొని వాడుకోవాలన్నమాట. మరొకసారి చెప్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్సేనండి. కోకోనట్ ఆయిల్, ఇంకా వచ్చేసి ఆముదము అంటే కొబ్బరి నూనె, ఆముదము, ఇంకా ఎలోవెరా జెల్, ఇంకా అల్లం రసం, ఈ 4ంటిని సేమ్ క్వాంటిటీ తీసుకొని చక్కగా స్పూన్తో మిక్స్ చేసుకొని మొత్తం తలంతా అప్లై చేసేసుకొని నైట్ అంతా ఉంచుకొని ఉదయాన్నే తలస్నానం చేయడం. ఈ విధంగా చేయడం వల్ల మన స్కాల్ప్ pH బ్యాలెన్స్ కూడా మంచిగా ఉంటుంది. చాలా మందికి డ్రైనెస్ వచ్చేస్తుంది, ఇచ్చింగ్ వచ్చేస్తుంది, డాండ్రఫ్ ఎక్కువగా వచ్చేస్తుంది. సో వీటన్నింటి వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది అనమాట, స్కాల్ప్ అనేది హెల్దీగా లేకపోవడం వల్ల. సో దీన్ని
దీనివల్ల స్కాల్ప్ కూడా మంచిగా హెల్దీగా ఉంటుందండి. దీనివల్ల జుట్టు కూడా మంచిగా స్పీడ్గా గ్రోత్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పసి బిడ్డలకు కూడా కళ్ళు మూసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అల్లం ఘాటు కొంచెం కళ్ళకు తగులుతుంది. చిన్నపిల్లలకి కొంచెం కళ్ళు మండుతాయనే కానీ, లేదంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ టిప్ అనేది. ఇది ఖచ్చితంగా యూజ్ చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ వీడియోని చూసి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.